హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ ఎంసెట్ బైపీసీ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు అనేది డిస్కస్ చేద్దాం. చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, మా మీద వీడియో చేయండి, బైపీసీ వీడియో చేయండి అని. అందుకే రోజు వీడియో చేస్తున్నాను. వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా నాకు లభించట్లేదు. అందుకే నేను ఈరోజు వీడియో చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి నేను అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఎంసెట్ బైపీసీ యొక్క కౌన్సిలింగ్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఇంకా వాళ్ళు మనకి అప్డేట్ చేయలేదు కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఆన్లైన్లో మనకి వెరిఫికేషన్ అనేది జరగట్లేదు. ఎటువంటి అప్డేట్స్ అనేది ఎంసెట్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇంకా మీకు డేట్స్ అనేవి రాలేదు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. చాలా మంది ఏంటంటే టెన్షన్ పడుతున్నారు అనమాట, డేట్స్ వచ్చేసాయి అనుకొని. ఇంకా డేట్స్ అయితే రాలేదు, పేమెంట్ డేట్ కూడా ఇంకా రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వెబ్సైట్లోని ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అని కొట్టినా, ఏపీ ఎంసెట్ బైపీసీ కొట్టినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ వెబ్సైట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. చూసుకుంటే ఫస్ట్ కనబడుతున్న వెబ్సైట్ మనం క్లిక్ చేస్తే దీంట్లో కూడా మనకి కరెక్ట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు చూడండి, వాట్ ఆర్ ద కౌన్సిలింగ్ డేట్స్ ఫర్ ఏపీ ఎంసెట్ 2019 ఫర్ బైపీసీ స్ట్రీమ్. ఇక్కడ అడుగుతున్నారు కానీ ఇక్కడ రిప్లైస్ అయితే కెరియర్స్ 360 మనకి ఎటువంటి రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, సార్ ప్లీజ్ హెల్ప్, వీ డోంట్ నో ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్, సమ్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ అదర్స్ డేట్ టు రిలీజ్ డేట్. చూసారు కదా, ఎటువంటి ఇవి లేవు, అంటే ఎటువంటి రిప్లైస్ అయితే లేవు. కానీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫేమస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో కూడా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బైపీసీ వాళ్ళకి అప్డేట్ చేయట్లేదు. ఇంకోసారి వచ్చేసరికి అంటే ఇక్కడ సెకండ్ వెబ్సైట్ చెక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ లో చూసుకుంటే ఏటేటో ఇచ్చేస్తున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏటేటో ఇచ్చేస్తున్నాడు అనమాట. బట్ ఇవన్నీ అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే మీకు నా దగ్గర మొన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ బట్టి చూసుకుంటే ఈ మంత్ 26న మీకు కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ ఫార్మాలో అదనంగా 13,769 సీట్లు అనేది మనం చూసిన న్యూస్ అనమాట. ఆ న్యూస్లోనే క్లియర్గా మీరు చూసుకుంటే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే 26వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అవకాశం. ఈ అవకాశం వచ్చేసరికి ఏంటి, 26వ తారీఖున. అంటే ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాక్సిమం 23 నుంచి 26 ఈ మధ్యన స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే 23 నుంచి పేమెంట్ జరగడం కానీ, 24th 25th ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం కానీ, 26th నుంచి వెబ్ ఆప్షన్ జరగడం కానీ జరుగుతుంది అనమాట. చూసుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మీకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు. మీరు ఏం కంగారు పడకండి. మన ఛానల్ ఫాలో అవుతున్నారంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నారని అర్థం. ఎందుకంటే నాకు ఎప్పుడు అప్డేట్ వచ్చినా తప్పకుండా అప్డేట్ చేస్తానండి. మీరు దానికోసం భయపడక్కర్లేదు, అలాగే టెన్షన్ పడక్కర్లేదు. చాలా మంది అనమాట నాకు మెసేజ్ ఫోన్లు చాలా మంది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బాధపడుతున్నారు, ఇప్పటికే లేట్ అయిపోయిందనియా, రిలీజ్ అయిపోయా. చాలా మందికి అయితే బైపీసీ సంబంధించిన వీడియోస్ చేయట్లేదు, అలాగే బైపీసీ కౌన్సిలింగ్ అయిపోయిందా అని అంటూ చాలా మంది అడుగుతున్నారు. ఇంకా బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది స్టార్టే అవ్వలేదు. మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే డేట్స్ వచ్చేసరికి 23rd నుంచి 26th మీకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేపర్లు అయితే 26th నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయని పేపర్లు అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ బైపీసీ వాళ్ళదైతే. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది నాకు అడుగుతూ ఉన్నారనమాట, వీడియో చేయండి అని. అందుకే చేశారు. ఇది మీకు కొద్దిగా ఊరటనిస్తుందని వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.